మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన హిందువులకి చాలా ప్రత్యేకం. అలాగే ఈ ఉగాదిని మన హిందువుల నూతన సంవత్సరంగా కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఉగాదిని పూర్వం నుండి మన పెద్దలు ఈ ఉగాదికి చాలా శాస్త్రీయత ఉంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ శాస్త్రీయత అంటే ఏంటి? ఈ వచ్చే విశ్వావస నామ సంవత్సర ఉగాది ఎలా ఉండబోతుంది? అలాగే రాశి ఫలాలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది శైవాగమ సేవారత్న బిరుదాంకితులు శరభోపాసకులు బ్రహ్మశ్రీ సుబ్బారావు శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ఉగాది శుభాకాంక్షలు గురువుగారు. మీకు కూడా ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే అండి, ముందుగా మనం చూసుకున్నట్టయితే ఉగాదికి చాలా శాస్త్రీయత ఉంది అని అంటూ ఉంటారు కదా, అసలు ఈ శాస్త్రీయత అంటే ఏంటండి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వందే విశ్వాధికం శాంతమనాధినిధనం శివం సకలం నిష్కలం కంచ శక్తిజ్ఞానక్రియాత్మకం గురూన్ పరాపరాన్నత్వా గురువంశక్రమోదితాన్ సదాశివమనం తంచ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్త గురూన్ క్రమాత్. శ్రీ సదాశివాది సప్త గురుభ్యో నమః. ఉగాది తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరాది. ఉగాది నాడు అందరం కూడా పొద్దున్నే నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేసి ఈ యొక్క ఏదైతే 6 రుచులతోటి తీపి, పులుపు, ఉప్పు, కారం ఈ విధంగా షడ్రుచులతోటి ఏదైతే చేసుకున్నామో ఆ షడ్రుచులతో చేసుకున్నటువంటి ఆ ఉగాది పచ్చడి ప్రసాదాన్ని పొద్దున్నే స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర కూర్చొని ఆ ప్రసాదం తీసుకోవటం, కొత్త బట్టలు వేసుకోవటం, దేవాలయానికి వెళ్ళటం, సాయంత్ర సమయంలో పంచాంగ శ్రవణం వినటం, ఇటువంటివన్నీ కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలు. ఓకే అండి, ఉగాది రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి అని అంటూ ఉంటారు కదా, అసలు ఎందుకు చేయాలి? ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయటం వల్ల వచ్చే లాభాల గురించి చెప్పుకోవాలంటే, పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం 5టిని కలిపినది పంచాంగము అంటారు. ఈ యొక్క పంచాంగంలో తిథి గురించి తెలుసుకోవటం వల్ల ఒక ఫలితము, వారం గురించి తెలుసుకోవటం వల్ల వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా చెప్తారు, వినండి. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనీం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలం కాలవిత్ కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. తిథి గురించి తెలుసుకోవటం వలన శ్రియం లభిస్తుంది, అంటే సంపద లభిస్తుంది. అదేవిధంగా వారం గురించి తెలుసుకోవటం వలన ఆయుష్ లభిస్తుంది. అదేవిధంగా నక్షత్రం గురించి తెలుసుకోవటం వలన పాపాలు నశించబడతాయి. యోగం గురించి తెలుసుకోవటం వలన రోగాలు నివారించబడతాయి. కరణం గురించి తెలుసుకోవటం వలన కార్యసిద్ధి జరుగుతుంది. కాలవిత్ కర్మకృద్ధీమాన్, ఈ యొక్క మన కాలం గురించి మనకంతా కూడా పంచాంగమే తెలియజేస్తుంది. ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, ఏ రోజు అమావాస్య, ఏ రోజు పౌర్ణమి, ఇటువంటివన్నీ కూడా పంచాంగం ద్వారానే మనం తెలుసుకుంటాం. తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి తెలియజేసేది పంచాంగమే. కాబట్టి ఈ పంచాంగం తెలుసుకోవటం వలన చాలా లాభాలు ఉన్నాయి.